గుడ్ మార్నింగ్ కాలండి. కొంచెం ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా ఒక నిమిషంలో ఒక 15 విషయాలు నేర్చుకునేలాగా కేవలం అక్కడ ఉన్న ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరంతోటే సమాధానాన్ని బంధించి అక్షరం ద్వారానే నేర్చుకోవడానికి చిన్న వీడియో రూపొందించానండి. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు దయానంద సరస్వతి గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంను తెలుగులోకి అనువదించింది సోమనాథరావు గారు. ఆదిపూడి సోమనాథరావు గారు. సత్యార్థ ప్రకాశం పుస్తకాన్ని అనువదించింది ఎవరండి? సోమనాథరావు గారు. ఆదిపూడి సోమనాథరావు గారు. సత్యార్థ ప్రకాశం సోమనాథరావు గారు. పండిట్ నరేంద్రజీని బంధించినటువంటి జైలు మన్ననూరు జైలు. నరేంద్రజీని మన్ననూరు జైలు. సో మనకు నిజాం రాజ్య కాలాపని అని చెప్పేసి అంటారు దాన్ని. సో మన్ననూరు, నరేంద్రజీని బంధించిన జైలు మన్ననూరు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. కాకతీయ కాలం లాంటి సిల్వర్ నాణ్యాన్ని రూకా అంటారు. సిల్వర్ నాణ్యాన్ని ఏమంటారండి? వెండి నాణ్యాన్ని ఏమంటారు? రూకా. సిల్వర్ రూకా. రుద్రమదేవిని గణపతి దేవుడు తన కూతురైనటువంటి రుద్రమదేవిని నీఫర్ నిడదవోలుకు చెందినటువంటి చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. రుద్రమదేవిని నిడదవోలుకు చెందిన, చిన్నగా చానే పక్షం యాడ్ చేయండి. సో చాఫర్ చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. గణపతి దేవుడు తన కుమార్తెను నిడదవోలు చక్రవర్తి అయినటువంటి చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. గణపతి దేవుడు చెల్లెలైనటువంటి మైలాంబ వేయించినటువంటి బయ్యారం చెరువు శాసనం. గణపతి దేవుడు చెల్లెలైనటువంటి మైలాంబ వేయించిన బాఫర్ బయ్యారం చెరువు శాసనాన్ని ఇక్కడనే ఆన్సర్ ఉంటుంది. బయ్యారం రామదేవుడు. దీన్ని రచించింది ఎవరండి? బయ్యారం రామదేవుడు గారు రచించారు. మైలాంబ వేయించిన శాసనం బయ్యారం శాసనాన్ని రచించింది రామదేవుడు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ సింహగిరి నరగిరి. మొదటి వచన కావ్యమైనటువంటి సింహగిరి నరగిరికి వచన కావ్యాన్ని రచించినటువంటిది ఎవరండి? కృష్ణమాచార్యులు గారు. సింహగిరి నరగిరి వచన కావ్యం రచించింది కృష్ణమాచార్యులు. నెక్స్ట్ విద్యాభూషణుడిని కాకతీయ కాలంలో ఎవరికి పేరు? మొదటి ప్రతాపరుద్రుడికి విద్యాభూషణుడు. ఈ బాగా జట్కా ఉంటుంది కానీ దీనికి 1 చేసేయండి. విద్యాభూషణుడని కాకతీయ కాలంలో ఎవరికి పేరు? మొదటి ప్రతాపరుద్రుడికి. తిక్కన శిష్యుడు మారణ. ఇతని శిష్యుడు మారణ. ఇట్లండి. తిక్కన శిష్యుడు మారణ రచించినటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇది మొట్టమొదటి అష్టాదశ పురాణాల్లో మొట్టమొదటి పురాణం మార్కండేయ పురాణం. తిక్కన శిష్యుడి పేరు మారణ. ఇతను రచించినటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇదే తెలుగులో మొట్టమొదటి అష్టాదశ పురాణం, మొదటి పురాణం. నెక్స్ట్ గణపతి దేవుడి యొక్క గజసాహిని జాయప సేనాని, అశ్విక సాయిని గంగయ్య సేనని. జాయప గంగయ్య ఈ రెండు కలిపి చదువుకోండి. గణపతి దేవుడి యొక్క గజ సాయిని జాయప సేనాని, అశ్విక సాయిని గంగయ్య సాయిని రెండు కలిపి చదువుకోండి. ఇది ఒకటి పాయింట్. ఒక చిన్న ఇక్కడ ఒక 2 times రిపీట్ చేసి మీకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందండి. మనకు కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తానేట్లు 5 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. సో మొట్టమొదటి దండయాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో. A for 1 అనుకోండి, లేకపోతే A for 1 అల్లావుద్దీన్ ఖిల్జీ. A for 1. ఈ జట్కాను ఇట్లా 1, 2గా పక్కగా వేసేయండి. మొదటి, రెండో దండయాత్ర జరిగినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మూడో దండయాత్ర చేసినప్పుడు ముబారక్ ఖిల్జీ. గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో 4, 5 జట్కాను 4, 5 చేసేయండి. A for 1 లేకపోతే జట్కా దగ్గర 1, 2 అని రాసేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మొదటి 1, 2 దండయాత్ర జరిగినప్పుడు సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. మూడో దండయాత్ర జరిగినప్పుడు ముబారక్ ఖిల్జీ. 4 ఈ గియాజుద్దీన్ తుగ్లక్ దగ్గర జట్కాను 4, 5 అని రాసుకోండి. గియాజుద్దీన్ 4, 5 దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరండి? గియాజుద్దీన్ తుగ్లక్. ఇవన్నీ 5 విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా ఒక నిమిషంలో ఒక 15 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.